దానియేలును దేవుడు సింహాల గుహలో నుండి కాపాడాడు. అంతేగాని అందులో ఎన్ని సింహాలున్నాయో మనకెందుకు అని తప్పుగా ఆలోచించకండి. ఎందుకంటే 1-2 సింహాల మధ్యలో ఉండటం ప్రమాదమే. మరి కొన్ని వేల సింహాల మధ్యలో ఒక రాత్రంతా ఉండి ప్రాణంతో తిరిగి రావడం ఎంత అద్భుతం! ఇది మన దేవుని గొప్పతనం. అయితే ఆ గుహలో ఉన్న సింహాలు 1 లేక 2 లేక 10 లేక 100 లేక కొన్ని వేల ఎలా తెలుస్తుంది? మనం బైబిల్ని ఆలోచిస్తూ చదివితే ఎన్నో గొప్ప సంగతులు బైబిల్లో దేవుడు దాచి ఉంచాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని చదివినప్పుడు దానియేలు 6 అధ్యాయం 1వ వచనంలో దానియేలుతో పాటు 120 మంది అధిపతులు, వారిపై 3 ప్రధానులు, వారిలో ముఖ్యుడు దానియేలని. అయితే దానియేలు అధికారం అక్కడ ఉన్న అధిపతులకు ప్రధానులకు ఇష్టం లేక దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో దానియేలుపై ఏదో నేరం మోపాలని కుట్ర పన్నినట్లు మనం చూస్తాం. ఆ కుట్ర పన్నిన వారిలో అధిపతులు 120 మంది, ప్రధానులు 3 అని వాక్యంలో ఉంది. అయితే వారు కుట్ర పన్ని రాజు చేత దానియేలుని సింహముల గుహలో వేయించిన దానియేలు దేవుని దృష్టికి నమ్మకమైన వాడు గనక దేవుడు ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టనివ్వలేదు. దానియేలు 6వ అధ్యాయం 19వ వచనంలో అతడు తెల్లవారుజామునే గుహ దగ్గరకు త్వరపడిపోయి దానియేలును పిలవగా అతడు ప్రాణంతోనే ఉన్నాడని తెలుసుకుని అతనిని బయటికి రప్పించాడు. దానియేలు 6వ అధ్యాయం 24వ వచనంలో రాజు దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను, వారి వారి కుమారులను, భార్యలను కూడా ఆ సింహముల గుహలో పడద్రోసి. ఇక్కడ ఈ 24వ వచనాన్ని ఆలోచిస్తే వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహములు వారి ఎముకలను సహితం, అంటే వారి మాంసమే కాదు వారి ఎముకలను కూడా ఆ గుహ అడుగునకు రాలేదని ఈ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు చాలా వివరంగా తెలియపరిచారు. ఇక్కడ దానియేలుపై కుట్ర పన్నిన అధిపతులు మరియు ప్రధానులు అనగా 120 మంది అధిపతులు, 3 ప్రధానులు, మొత్తం గుహలో పడేసిన కుటుంబాల సంఖ్య 123. అయితే వారి భార్యలను మరియు వారి కుమారులను అని వ్రాయబడింది. అంటే కుటుంబానికి ఎంత తక్కువ చూసినా, ఒక 5గురిని చూసినా, ఇప్పటి కాలంలో కుటుంబాలలో సంఖ్య తక్కువే కానీ పూర్వకాలంలో కుటుంబాల్లో మనుష్యుల సంఖ్య చాలా ఎక్కువ. అయినా ఒక ఆలోచన కొరకు కుటుంబానికి ఒక 5గురు చొప్పున లెక్క వేసిన చాలా తక్కువగా చూసిన 615 మందిని ఆ గుహలో పడేస్తే వారి ఎముకలు కూడా ఆ గుహ అడుగునకు రాకమునుపే పొడి చేసినవని వాక్యంలో రాయబడింది. అంటే ఒక్కొక్క మనిషిని 1 గాని 2 గాని పట్టుకున్నా అలా చేయలేవు. ఒక్కొక్క మనిషిని 4-5 సింహాలు పట్టుకుంటేనే అలా చేయగలవు. అంటే 615 మందిని, ఒక్కొక్క వ్యక్తిని 4 లేక 5 సింహాలు పట్టుకుంటే ఎన్ని సింహాలు ఆ గుహలో ఉన్నట్టు? అంటే అన్ని సింహాల మధ్యలో దానియేలు ఒక్క రాత్రి అంతా ఉన్నాడా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరులారా, విశ్వాసంతో సింహాల నోళ్లను మూసివేసిరని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో వ్రాయబడింది. ప్రియమైన సహోదరుడా, ఈనాడు చిన్న చిన్న సమస్యలకే బెదిరిపోతున్నావా? శత్రువులను చూసి దేవుని కృపను పోగొట్టుకుంటున్నావా? 1-2 బాధలకే దైవభక్తి ప్రార్థన పోగొట్టుకుంటే దానియేలు ఒక రాత్రంతా ఆ గుహలో ఎలా ప్రార్థించాడు? అన్ని సింహాలు చుట్టుముడితే అతనికి వాటిని చూస్తూ ఎలా ధైర్యంగా ఉండగలిగాడు? అది అతనికి దేవునిపై ఉన్న గొప్ప నమ్మకం. అదే నమ్మకం సహోదరుడా, సహోదరి, నీ చుట్టూ ఉన్న నీ శత్రువులు సింహాల వలె భయపెట్టినా, నువ్వు ఉన్న చోటు చీకటితో నిండి, నువ్వు అనుకున్న ఉద్యోగం లేక వివాహం జరగక, ఆరోగ్యం లేక చీకటితో నిండి ఉన్నావా? దానియేలుని అంత భయంకరమైన అన్ని సింహాల మధ్యలో నుండి విడిపించగలిగిన దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపించగలడు. దానియేలు ప్రార్థన అనే ఆయుధంతో దానియేలు ఆ రాత్రంతా పోరాడి గెలిచాడు. ఇప్పుడు నీవు కూడా అదే ప్రార్థన ద్వారా పోరాడు.
మీ చరిత్రనే మార్చగలిగిన దేవుడు మనకు